దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి నవంబర్ 16 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అనే టాపిక్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే రెగ్యులర్గా, రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. రెగ్యులర్గా, రిపీటెడ్గా అంటున్నాను, తరచూ వార్తలు నిలిచే అంశాలు. ప్రతి వారంలో వార్తలు నిలిచే కొన్ని అంశాలు ఉంటాయి. 15 రోజులకు ఒకసారి వార్తల్లోకి వచ్చే అంశం ఉంటుంది. ప్రతి నెల వార్తలు నిలిచే అంశాలు ఉంటాయి. అటువంటి వాటిని మీరు గుర్తించండి. వాటి నుండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటి అంశాలను కనుక పరిశీలిస్తే వృద్ధి అంచనాలు, భారతదేశం యొక్క వృద్ధిని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతలా అంచనా వేస్తుంది, జీడిపి గ్రోత్ రేట్స్ అంటాము. దాంతోపాటు ఎవ్రీ మంత్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించిన గణాంకాలు వార్తల్లోకి వస్తాయి. వాటి రికార్డ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ స్టార్టప్లకి సంబంధించి, యూనికార్న్ స్టార్టప్లకి సంబంధించి కూడా తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటాయి ఇటువంటి అంశాలు. అండ్ వాటితో పాటు వార్తలు ఇచ్చిన జిఏ ట్యాక్స్ కానీ, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, వార్తలు ఇచ్చిన సూచీలు, నివేదికలు, గణాంకాలు, ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్, సో అండ్ ఇటువంటి ఐఐటి సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటువంటి వాటి నుండి క్వశ్చన్స్లో ఖచ్చితంగా మనం చూస్తాం పోటీ పరీక్షల్లో. సో ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, అంటే భారతదేశం యొక్క వృద్ధిని ఒక సంస్థ ఎంతలా అంచనా వేస్తుంది ఈ ఆర్థిక సంవత్సరానికి అని చెప్తూ గణాంకాలు వార్తలకు వచ్చినాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక సంస్థ, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అనే సంస్థ. ఫిచ్ రేటింగ్స్ వారు 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను FY24కు గాను భారతదేశం యొక్క వృద్ధిని లేదా వృద్ధి రేటుని 6.2% అంచనా వేస్తున్నారు. ఇది కొత్త గణాంకాలు, అప్డేట్ అయిపోయింది. సో వృద్ధి రేట్ని కామన్గా మనం ఎందులో చూస్తాము? జీడిపిలో చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువను ఆ దేశ జీడిపి పర్సెంటేజ్లో చూస్తాము. అలా భారతదేశం యొక్క జీడిపి లేదా గ్రోత్ రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి వరకు చూస్తే 6.2%గా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ వారు ఈరోజు సవరించిన అంచనాలను విడుదల చేశారు. సో గుర్తుంచుకోండి, స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్, తరచూ చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, మరి ఇటీవల కొన్ని ప్రముఖ సంస్థలు, భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు కానీ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రముఖ సంస్థలు కానీ భారతదేశం యొక్క వృద్ధిని ఎలా అంచనా వేస్తున్నాయో చూడండి. ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో FY24లో భారతదేశం యొక్క వృద్ధిని 6.5%గా అంచనా వేసింది. అండ్ WB అంటే వరల్డ్ బ్యాంక్ 6.3%గా, అండ్ IMF 6.3%గా, S&P గ్లోబల్ రేటింగ్స్ వారు 6%గా, మూడీస్ రేటింగ్ వారు అంతర్జాతీయ సంస్థ 6.1%గా, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వారు 6.3%గా, ఇండియా రేటింగ్స్ వారు 6.2%గా, OECD వారు 6.3%గా అంచనా వేశారు. ఇవన్నీ గతంలో మనము ఒక్కొక్క రోజున డిస్కస్ చేసిన అంశాలు. వీటన్నిటిని కూడా మీకు ఒకసారి ర్యాపిడ్గా రివిజన్ ఉంటుందని చెప్పాను. వీటితో పాటు కనీసం 20 ఎస్టిమేట్స్ ఉంటాయి, 20 ఎస్టిమేట్స్ ఉంటాయి. మినిమంలో మినిమం 20 ఉంటాయి.
భారతదేశానికి సంబంధించిన నీతి ఆయోగ్ కానీ, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు కానివ్వండి, SBI వారు కానివ్వండి, ఎవరెవరు ఎంతగా భారతదేశం యొక్క వృద్ధిని అంచనా వేస్తున్నారు, వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో వీటన్నిటితో కూడిన వీడియోస్ని, కొన్ని స్పెషల్ వీడియోస్ని రీసెంట్గా మీకు నేను CA 360 కోర్సులో ఇప్పటివరకు GVK స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. CA 360 కోర్సులో ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన, రిపీటెడ్గా వార్తలకు వచ్చిన అంశాలు ఏవైతుంటాయో వాటిని స్పెషల్ వీడియోస్గా కూడా అందుబాటులోకి తెచ్చాను. స్పెషల్ వీడియోస్ CA 360 అనేది 2023 ఇయర్కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ వీడియోస్ అందిస్తున్నాను, PDFs అందిస్తున్నాను, మంత్లీ మ్యాగజైన్ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అందిస్తున్నాను. దాంతోపాటు మరొక అడ్వాన్స్డ్ ఫీచర్ కూడా మీకు ఇచ్చాను. స్పెషల్ వీడియోస్ అని నేను కొన్ని టాపిక్స్ తీసుకొని వాటిని ఇయర్ రౌండ్ అప్ లాగా చేస్తున్నాను. అటువంటి వీడియోస్ మీకు ఏవైతే అందుబాటులో ఇచ్చానో నేను స్పెషల్ వీడియోస్గా చూడండి. సో అభ్యర్థుల కోసం, చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు మన CA 360 కోర్స్తో పాటు అన్ని కోర్సెస్, మన GVK స్టడీ సర్కిల్ యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ పైన ఈ దివాళీ పండుగను దృష్టిలో ఉంచుకొని భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది ఈ రోజు నుండి. సో 8th నవంబర్ నైట్ 8 PM నుండి మీకు అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ అనేది అమల్లో ఉంటుంది. త్వరలో ఈ ఆఫర్ అనేది ముగుస్తుంది, చాలా లిమిటెడ్ పీరియడ్లో ఉంటుంది. అభ్యర్థులు అవైల్ చేసుకునేయండి. ఏపీ అభ్యర్థుల కోసం స్పెషల్గా ఏపీ కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా స్పెషల్ ఫోల్డర్స్గా కనీసం ఒక 4 to 5 hours వీడియోస్ని, ఇయర్ రౌండ్ ఆఫ్ వీడియోస్ని మీకోసం రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం తీసుకొచ్చాను. ఒకసారి చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ముఖ్యంగా ఏపీ అభ్యర్థులు రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. సో వైఎస్ఆర్ రైతు భరోసా అనేది నిన్నటి రోజున మనం చూసాము. రైతు భరోసా అనేది దేనికి సంబంధించి అంటే రైతుకి ఇస్తున్న పెట్టుబడి సాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రతి ఏటా 13,500 రూపాయలను 5 ఏళ్ళు వచ్చేసరికి 65,500 రూపాయలను రైతు అకౌంట్లో జమ చేయడం. ఎందుకంటే రైతుకు ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం ఇవ్వడంలో భాగంగా. సో చూడండి, దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు SC, ST, BC, మైనారిటీ, కౌలు రైతులు, వీరందరూ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి ఏటా 13,500 భరోసా సాయం చేస్తోంది జగనన్న ప్రభుత్వము. గుర్తుంచుకోండి, వరుసగా 5వ ఏడాది 2వ విడత ఇప్పుడు వచ్చింది, 5వ ఏడాది 2వ విడత ఒక్కొక్కరికి 4,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు 2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయడం జరిగింది. సో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. ఎన్నో విడత 5వ ఏడాది 5th ఇయర్లో 2nd ఫేజ్. సో ప్రతి ఏటా రైతుకి ఇస్తే సాయం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఏటా రైతుకి ఇస్తున్న సాయం 13,500, మొత్తం కలిపితే 5 ఏళ్లకు గాను 65,500 రూపాయలు. ఒకవేళ రైతులు వ్యవసాయ సంబంధిత సమస్యలు, సలహాలు, సూచనలు కనుక ఏమైనా ఎదుర్కొంటున్నారనుకోండి, ఇవ్వాలనుకోండి, సమస్యలు ఎదుర్కొంటున్నారనుకోండి, లేదా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలనుకోండి, ఒక నెంబర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 155-251 టోల్ ఫ్రీ నెంబర్ ఇది. 155-251 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. 1902 జగనన్నకు చెబుదామని చెప్పేసి రాష్ట్రంలో అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి 14400 యాంటీ కరప్షన్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కానివ్వండి. ఏపీ స్వాభిమాన్ 1091 ముఖ్యంగా ట్రాన్స్జెండర్కి సంబంధించి CID వారు అమలు చేస్తుంది కానివ్వండి. ఇలా కొన్ని ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్స్. అలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది కూడా గుర్తుంచుకోండి, 155-251. సో ఏపీకి సంబంధించి సో ఈ సంవత్సరం 5వ ఏడాది 2వ విడత. ఇక్కడ ఎగ్జామినేషన్లు ఏమడుతారంటే రైతు భరోసా ఎవరికి సంబంధించింది, ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ అభ్యర్థులందరికీ కూడా చెప్తున్నాను, మన CA 360 కోర్సులో ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2023 కరెంట్ అఫైర్స్ని మీకు స్పెషల్ ఫోల్డర్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇయర్ రౌండ్ ఆఫ్ వీడియోస్ మొత్తాన్ని కూడా చేశాను. సో ఒకసారి చూడండి, అందులో ఏపీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఇయర్లో వార్తలకు వచ్చిన అంత సమాచారం కూడా కవర్ అయిపోయింది. సో ఇది స్పెషల్గా నేను మీకోసం అందిస్తున్నాను రానున్న నోటిఫికేషన్ దృష్టించుకొని. సో CA 360 కోర్సు ప్రస్తుతం ఆఫర్లో ఉంది, చాలా లీస్ట్ ప్రైస్లో ఉంది. 999కి అవైల్ చేసుకోండి. అండ్ ఏపీకి సంబంధించి ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం, సో భోగాపురం అంటే విజయనగరం డిస్టిక్. యాక్చువల్గా విశాఖపట్నం, విజయనగరం ఆ సరిహద్దు ప్రాంతంలో భోగాపురంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో భాగంగా ఉడాన్ స్కీమ్లో భాగంగా ప్రారంభమై ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అన్ని హంగులతో కూడిన ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్గా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. అలాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ అనేది L&T లార్సెన్ అండ్ టోబ్రో సంస్థకి దక్కింది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి భారీ ఆర్డర్ని దక్కించుకున్నట్లు లార్సెన్ అండ్ టోబ్రో L&T ఒక ప్రకటనలో వెల్లడించింది. GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాశ్రయ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ కాంట్రాక్టు తమ అనుబంధ సంస్థ L&T కన్స్ట్రక్షన్కి లభించినట్లు తెలిపారు. గుర్తుంచుకోండి, కాంట్రాక్ట్ విలువ మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా 2,500 కోట్ల నుంచి 5,000 కోట్ల శ్రేణిలోని కాంట్రాక్టులను కంపెనీ భారీ ఆర్డర్లుగా పరిగణిస్తుందంట. సో భోగాపురం ఎయిర్పోర్టు కాంట్రాక్ట్ అనే అంశము వార్తల్లోకి వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇక లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన విమానాశ్రయాలు కానివ్వండి, పేరు మార్పు సంబంధిత అంశంతో నిలిచిన ప్రాంతాలు కానీ ఎగ్జామ్లో అడుగుతారు. మన CA 360లో స్పెషల్ వీడియోస్లో ఇటువంటి టాపిక్స్ ఇచ్చిన చూడండి. అండ్ అధిక ఆదాయం అయినా కూడా సంపదలో అసమానతలు, ఇది ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో భారత్లో అంశాలపై పరిస్థితిపై UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అంటాం. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వీరే ప్రతి ఏటా కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేస్తూ ఉంటారు. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం న్యూయార్క్. గుర్తుంచుకోండి, న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన సంస్థ. వారు రీసెంట్గా భారత్ పరిస్థితిపై కొన్ని గణాంకాలు విడుదల చేస్తారు. సో ఈ గణాంకాలు మీకు ఎకానమీలో భాగంగా, ఇండియన్ ఎకానమీలో భాగంగా ఇంపార్టెంట్. అధిక ఆదాయం ఉన్నప్పటికీ కూడా సంపదలో అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఉందంట. అయితే 2015-16 నుంచి 2019-21 మధ్య దేశంలో తీవ్ర పేదరికంతో మగ్గుతున్న వారు 25% నుంచి 15%కి తగ్గారంట. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తాజాగా ఒక నివేదికను వెలువరించింది. ఇందులో దీర్ఘకాల వృద్ధిని ప్రస్తావించింది. అసమానతలు, అభివృద్ధి అంశంలో తలెత్తబోయే ఇబ్బందికర పరిణామాలను కూడా ఏకరువు పట్టిందంట. మానవాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి కొత్తగా మార్గదర్శకాలు అవసరమని పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటంటే 2000 నుంచి 2022 మధ్యలో భారత్లో తలసరి ఆదాయం $442 నుంచి $2,389 పెరిగింది. 2004 నుంచి 2019 మధ్య పేదరిక రేటు 40% నుండి 10%కి తగ్గింది. పేదల ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల అభద్రత పెరిగిపోయిందంట. భవిష్యత్తులో గందరగోళ పరిస్థితి నెలకొనవచ్చు. తక్షణం మార్పు దిశగా ప్రయత్నాలు అవసరమని చెప్తున్నారు. జనాభాలో పేదలు 15%కి తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సమస్య ఇంకా తీవ్రంగానే ఉందంట. దేశ జనాభాలో ఆ రాష్ట్రాల వాటా 45%. అండ్ అయితే దేశంలోని పేదల్లో మాత్రం 62% మంది అక్కడే ఉంటున్నారు. ఇంకా అనేక మందికి పేదరికం ముప్పు పొంచి ఉంది. వారు దారిద్ర్యరేఖకు కొంతమేర ఎగువన ఉంటున్నారు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న UNDP నివేదిక. ఈ గణాంకాలను గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్లు వీటి గురించి ఎంతకు తగ్గింది, ఎంతకు పెరిగింది, ఇటువంటి వాటిపైన అడుగుతారు. అండ్ భూటాన్ పురోగతికి తోడ్పాటును అందిస్తున్నట్టుగా ఇటీవల భూటాన్కి సంబంధించిన రాజు భారతదేశ పర్యటనలో భాగంగా భారత్ భూటాన్ సంబంధాలు వార్తల్లోకి వచ్చినాయి. సో భూటాన్ రాజు వాంగ్చుక్కి భారత ప్రధాని మోదీ గారు హామీ ఇచ్చారు. ఎందుకంటే భూటాన్ దేశం ఏదైతే ఉంటుందో దాని యొక్క డెవలప్మెంట్, అభివృద్ధిలో భారతదేశం సహకారం అందిస్తుందని కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా మాట్లాడారు. సో భూటాన్ సామాజిక ఆర్థిక అభివృద్ధికి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇండియా కట్టుబడి ఉందంట. మన దేశంలో పర్యటిస్తున్న భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యల్ వాంగ్చుక్ గత సోమవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల గుండా సంధానత ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకోవాలని, వాణిజ్యం, మౌలిక వసతులు, ఇంధన రంగాల్లో సంబంధాలను వృద్ధి చేసుకోవాలని ఇద్దరు నేతలు కూడా అంగీకారానికి వచ్చారంట. ఈ సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటన వెలువడింది. అస్సాంలోని కోక్రాజార్ నుంచి భూటాన్లోని గెలెఫు మధ్య ప్రతిపాదిత రైల్వే మార్గం సర్వే నిర్వహించారు. గుర్తుంచుకోండి, ఫస్ట్ పాయింట్ ఇది ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్లోని బనారహత్ నుంచి భూటాన్లోని సమత్సే మధ్య మరొక రైలు, ఇది రెండవది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరిహద్దులో మౌలిక వసతులు, పెట్టుబడులు, ఇంధనం, ఆరోగ్యం, విద్య, అంతరిక్ష పరిజ్ఞానం, ప్రజల మధ్య సంబంధాల విషయంలో కలిసిమెలిసి. అండ్ అస్సాంలోని వైద్య కళాశాలల్లో భూటాన్ విద్యార్థులకు అదనంగా MBBS సీట్ల కేటాయింపు. గుర్తుంచుకోండి, అస్సాంలోని వైద్య కళాశాలలో ఇటీవల ఏ దేశంలోని వైద్య విద్యార్థుల కోసం అదనపు సీట్లను కేటాయించడానికి సంబంధించిన అంశం అంటే భూటాన్. వెరీ 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 ఇంపార్టెంట్.
అండ్ క్యాన్సర్ చికిత్సకు ఒక సరికొత్త ఎక్స్రే డిటెక్టర్ని కనుగొంటూ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. ఇలాంటి అంశాలు మీకు ఎస్ఎన్టీలో భాగంగా ఇంపార్టెంట్. ఎవరు కనిపెట్టారు, దాని ప్రత్యేకత ఏంటి, దాని పేరేంటి, 3 అంశాలు కవర్ అయితే చాలు. సో క్యాన్సర్ చికిత్సకు సరికొత్త ఎక్స్రే డిటెక్టర్ గుర్తించడం అన్నట్టు సులభతరం చేసే ఒక కొత్త ఎక్స్రే డిటెక్టర్ను ఎవరు కనుగొన్నారంట? బ్రిటన్లోని సరే విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. చౌకైన సులువుగా నిర్వహించడానికి వీలైన ఈ పరిజ్ఞానం విమానాశ్రయాల్లో మెరుగైన స్కానర్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందంట. గుర్తుంచుకోండి, ఎక్స్రే డిటెక్టర్ ఎవరు, ఎందుకోసం, ఇంతకు మించి ఎగ్జామినేషన్లో అడగరు. సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఇటువంటి వాటిపైన కరెంట్ ఈవెంట్స్లో అడగచ్చు. అండ్ నెక్స్ట్, తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఎక్కడ అంటే రాజాపాలయం ఏదైతే ఉంటుందో తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రాంతం, వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఒక కొత్త రకమైన గెక్కో అంటే బల్లి లేదా ఏమంటాం రెప్టైల్ జాతి బయటపడింది. దాని పేరు, ఇటువంటి కొత్త జీవుల వార్తలకు వస్తే మీకు హిందూ పేపర్లో కవర్ అవుతుంది. ఇటువంటి మన అన్నీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. సో ఇలాంటి కొత్త జీవులు కనుక వార్తలోకి వచ్చే కనుగొనబడుతూ అని వచ్చిందనుకోండి, దానికి సంబంధించి మీకు సైంటిఫిక్ నేమ్ పైన క్వశ్చన్ అడుగుతారు. వార్తలు ఇచ్చిన జీవి యొక్క సైంటిఫిక్ నేమ్. కొత్త రకమైన జీవి ఎక్కడ బయటపడింది? వెస్టర్న్ ఘాట్స్, తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రాంతం రాజాపాలయం, ఆ ప్రాంతంలో వెస్టర్న్ ఘాట్స్లో బయటపడింది. దాని పేరేందంటే నెమాప్సిస్ రషిది. సో నెమాప్సిస్, సి సైలెంట్ ఇక్కడ. సో CNEMASPIS నెమాప్సిస్ రషిది ఇటీవల బయటపడింది. వార్తలు నిలిచిన నూతన జీవి అదేంటి అంటారు? కొత్త రకమైన గెక్కో జాతి అని గుర్తుంచుకోండి. అండ్ ఎలక్షన్ మూడ్, మనం చాలా వరకు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులు మన ముందు ప్రచారానికి వెళ్తూ ఉంటే మనం పార్టిసిపేట్ చేస్తూ కూడా ఉంటాం. వాళ్ళు ఏం చెప్తున్నారో వింటూ ఉంటాము. అలా ఇలాంటి వారి యొక్క ఓటర్ యొక్క మూడ్ ఏదైతే ఉంటుందో ఆ మూడ్, వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ ఆలోచనలు గుర్తించి వారు ఎవరికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటో పసిగట్టే ఒక అధునాతనమైన సాంకేతిక సంబంధిత అంశంతో ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న క్లాస్లో కూడా మనం చూసాం. ఐఐటీలు ఇప్పటివరకు భారతదేశానికి పరిమితం, కానీ ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. టాంజానియాలో మొట్టమొదటి ఐఐటీ ఏర్పాటు అని చెప్పేసి. సో అలా ఐఐటీస్కి సంబంధించి ఒక అంశము, ఒక ఇన్నోవేషన్ వార్తలోకి వచ్చింది. ఎలక్షన్ మూడ్ని చెప్పే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వార్తలోకి వచ్చింది. ఎవరు సంయుక్తంగా అంటే ఐఐటి హైదరాబాద్ అండ్ ఐఐటి ముంబై పరిశోధకులు దీనిపైన కసరత్తు చేస్తున్నారు. చూడండి, సాధారణంగా ఎన్నికల ప్రచారంలో జరిగే ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనే సాధారణ ప్రజల ముఖ కవలికల ఆధారంగా వారి మూడ్ను అంచనా వేసేందుకు టెక్ నిపుణులు సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఐఐటి హైదరాబాద్, ఐఐటి ముంబై కంప్యూటర్ నిపుణులు చేపట్టిన ఈ ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల ప్రక్రియలో కీలకంగా మారనున్నదని అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ విధానం త్వరలోనే అందుబాటులోకి రానుందంట. గుర్తుంచుకోండి, ఎలక్షన్ 3కి సంబంధించి. అండ్ క్రీడలకు సంబంధించిన ఒక అంశం, ఈ సంవత్సరం అత్యధికంగా వార్తల్లోకి వచ్చిన ఒక పర్సన్ క్రీడలకు సంబంధించి మ్యాక్స్ వెర్స్టాపెన్, రెడ్ బుల్ డ్రైవర్, ఈ సీజన్లో మరొక విజయాన్ని కూడా నమోదు చేసుకున్నాడు. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ 17వ విజయం ఈ సీజన్లో. ఏంటంటే బ్రెజిల్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్, బ్రెజిల్లో జరిగిన గ్రాండ్ ప్రీ విజేతగా మరొకసారి వార్తలోకి వచ్చారు. కన్జిక్యూటివ్గా ఈ సంవత్సరం 3వసారి తను ఛాంపియన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, ఫార్ములా 1 ఛాంపియన్, మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈ సీజన్లో 17వ విజయం. మొత్తం 20 రేసులు జరిగితే అందులో 17 విజయాలు తన పేరునే నమోదైనాయి. సో బ్రెజిల్ గ్రాండ్ ప్రీ విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్, రెడ్ బుల్ డ్రైవర్. అండ్ వైశాలి విదితులకు టైటిల్, ఇటీవల ముగిసిన ఒక ఈవెంట్లో వారిద్దరికి టైటిల్ సాధించారు. సో గ్రాండ్ స్విస్ చెస్ టోర్నమెంట్ స్విట్జర్లాండ్, అక్కడ ముగిసిన టోర్నమెంట్లో వైశాలి, మన భారతదేశానికి సంబంధించి వైశాలి అండ్ విదిత్ గుజరాతీ, ఇద్దరు పేర్లు వైశాలి, విదిత్ గుజరాతీ, ఇద్దరు కూడా టైటిల్లను గెలుపొందారు. వీళ్ళిద్దరూ క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించారు. పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అనే టాపిక్ చెప్పాను. సో ఇదంతా క్విక్ రివిజన్ చేశాను, ఒకసారి చూడండి. వైఎస్ఆర్ రైతు భరోసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ విడత ఎన్నవ సంవత్సరం అని అడుగుతారు. అండ్ ఎల్ఎన్టీకి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్.
అండ్ నెక్స్ట్ అధిక ఆదాయం అయినా సంపదలు అసమానతలు అని చెప్పేసి భారత్పై పరిస్థితికి సంబంధించి యుఎన్డిపి ఒక నివేదికను విడుదల చేసింది. భూటాన్ పురోగతికి తోడ్పాటును అందిస్తామని చెప్పేసి భూటాన్ రాజు భారత పర్యటనలో భాగంగా వాంగ్చుక్కు మోదీ హామీ ఇచ్చారు. ఇక్కడ చెప్పిన పాయింట్స్ గుర్తుంచుకోండి. క్యాన్సర్ చికిత్సకు సరికొత్త ఎక్స్రే డిటెక్టర్ని తయారు చేస్తూ బ్రిటన్లోని సర్రే విశ్వవిద్యాలయ పరిశోధన శాస్త్రజ్ఞులు. అండ్ వెస్టర్న్ ఘాట్స్లో సరికొత్త గెకో వెరైటీ వార్తల్లోకి వచ్చింది, తమిళనాడు రాష్ట్రంలో బయటపడింది. అండ్ ఎలక్షన్ మూడ్ని పసిగట్టే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధిత అంశంతో ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్కి ఈ సీజన్లో 17వ విజయం, బ్రెజిల్ గ్రాండ్ ప్రీ టైటిల్ని సొంతం చేసుకున్నాడు. అండ్ వైశాలి, విదిత్ ఇద్దరు కూడా ఇటీవల ముగిసిన గ్రాండ్ స్విస్ చెస్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.